నిజంగా మీ నాన్న చెప్పకూడదు, వినండి అక్కడ నుండి వచ్చి నా 10 రూపాయలు తీసుకున్నాడని. ఓకే 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 నువ్వు వేస్తావు కదా, 100 రూపాయలు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? టిఫర్ టీవీకి ఇచ్చేస్తారంట ఆయన చెప్పారు. ఎవరికి ఇస్తావు? మా టీంకి ఇచ్చేస్తావా 100 రూపాయలు? మీరు బడ్జెట్ కట్టారా మా టీంకి ఇస్తారా? మా టీంకి ఇస్తాను. ఓకే 10 రూపాయలు వేసావు. సరే నువ్వు కూర్చో, 10 వస్తే పిలుస్తాను, లేకపోతే ప్రార్థన చేద్దాం. మీరు ఎవరి కళ్ళు మీకంటే నేనే ప్రార్థన చేస్తాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నీ కుమారుడు బెన్ని ఆయన నీ సన్నిధికి 10 రూపాయలు తెచ్చి 100 కోరుకుంటున్నాడు. తప్పు లేదు, ఎందుకంటే అడుగుడి నీకు ఇయ్యబడను, వెదుకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడను, అడుగు ప్రతివానికి ఇయ్యబడను అన్నావు. మన వాక్యం సండే స్కూల్లో నీ కుమారుడు వినున్నాడు. దాన్ని పట్టుకొని 10 రూపాయలు తెచ్చి నీ సన్నిధిలో వేశాడు. ఆయన నీ కుమారుడు వస్తుండగా నీ కుమారుడు దాచిపెట్టిన ధనాన్ని నువ్వే ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రాణాన్న వెళ్ళి అక్కడ నిలబడు, కళ్ళు మూసుకో, దీనిలో చేయి పెట్టు, మెల్లిగా పిడికితో తీయు, బయట చూపించుకో, గట్టి పట్టుకో, కొద్దిగా ఇలా గిట్టా, జోబులు కూడా కట్టుమాట ఇలాగా. దేవునికి ఎంత ఇచ్చాడు ఒకసారి వాళ్ళందరూ చూపించు. గట్టి తప్పని కూడా దేవుడు ఎంత ఇచ్చాడు? నువ్వు 100 రూపాయలు వస్తుందని ఆశపడ్డావా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు. ఈ 100 రూపాయలు నువ్వు తీసుకుంటావా? తిఫారత్ వీబీఎస్ టీమ్స్కి ఇస్తావా? దేవుడు మాట ఇచ్చావు. సరే నువ్వు దీంట్లో నువ్వు వెయ్యు, మళ్ళీ మనం ప్రార్థన చేద్దామా? నిజంగా 100 నీకైతే నీకే, ఒకవేళ లేదు అంటే అది తిఫారత్ వీబీఎస్ టీమ్ ఎక్కడ వెళ్ళిపోద్ది. ఒకసారి చేయబెట్టి అంటే చూడండి, మనోడు హృదయం మారిపోయింది. కయ్యను హేబెలు గురించి ఎంతమంది విన్నారు బైబిల్లో? కాబట్టి మనం ఎప్పుడు ఒకేలా ఉండాలి. దేవుడికి ఇస్తామన్నది దేవుడికే ఇవ్వాలి. కాబట్టి దీంట్లో ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసి వెళ్ళిపో. లేదు, ఓకే వెళ్ళిపో. బ్రదర్ మైక్ పట్టండి. ప్రభువా, మేము పలాస నుండి వచ్చి ఉన్నాం. మేము పలాస వెళ్తున్న దారిలో సమోసాలు తినడానికి మా తిఫారత్ టీం కోసం 100 రూపాయలు యేసు నామములో దయచేయమని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వస్తుందా రాదా? వచ్చింది. దేవుడు అంజేస్తుడు కాదు. దేవుడు అక్కడి చప్పలు కొట్టాడు దేవుడు. కాబట్టి పిల్లలు ప్రతి మ్యాచ్కి ఒక లాజికే, మిమ్మల్ని మోసగించాలని కాదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం. మనోడు ముందు సమర్పించుకున్నాడు, మాట వెనక్కి తీసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. నేను ఏం వేయలేదు, కానీ నేను ఎవరి కోసం అడిగిన 100? మా టీం కోసం, సమోసాల కోసం అడిగాడు. నేనేం వేయకపోయినా దేవుడు నాకు 100 రూపాయలు ఇచ్చాడు. కాబట్టి గట్టి చప్పలు కొట్టి దేవుడు నామమున మహిమ పడతాడు.